సార్ అయితే ఇప్పుడు దుర్గగుడి మాస్టర్ ప్లాన్ ఎంతవరకు వచ్చింది? అదే జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు జరుగుతున్నాయి? ఎంత ముందుకు వెళ్తున్నాయి సార్? మాస్టర్ ప్లాన్ అనేది ఒక 20-30 సంవత్సరాల దాకా పనికి వచ్చేలాగా తయారు చేసుకుంటారు మాస్టర్ ప్లాన్లో. సో మాస్టర్ ప్లాన్ కోసం ప్రతిపాదనలు అయితే ఏజెన్సీల నుంచి స్వీకరించడం జరిగింది. అదే ప్రకారంగా కొన్ని నమూనాలను కూడా తయారు చేశారు. అందులోని కొన్ని కాంపోనెంట్స్ మాత్రం ఫస్ట్ ఫేజ్లో టేకప్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ ఫేజ్లో టేకప్ మొదలుపెట్టినటువంటివి అన్నప్రసాద భవనం. ఎందుకంటే మనకైనటువంటి అన్నప్రసాద వితరణ భవనం లేదు. అందువల్ల ఒక విశాలమైనటువంటి ఏరియాలో అన్నప్రసాద వితరణను ప్రారంభించుకున్నాము. అది ఒకటి నడుస్తోంది. అలాగే లడ్డు ప్రసాదం తయారీ కూడా ఇప్పుడు బయట చేస్తున్నాం. ఆలయం బయట ఇతర ప్రాంతాల్లో అద్దెకు తీసుకొని దేవాలయాలు మఠాల యొక్క గదులను తీసుకొని అక్కడ చేస్తున్నాం. కాబట్టి దానికోసం ఒక ప్రారంభించాం పనులు మాస్టర్ ప్లాన్లో భాగంగా. అలాగే ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ అని పాదచారులకు ఇబ్బంది కలగకుండా షేడ్ ఉండేలాగా వాళ్ళను ఒక క్యూ లైన్లో పైకి తీసుకొచ్చి ర్యాంప్ అంటే మెట్ల మార్గం ద్వారా పైకి తీసుకురావడం అనేటువంటిది ఒక కార్యక్రమం నడుస్తోంది. అది ప్రారంభమై 30% దాకా కార్యక్రమం అయింది. ఇంకా మిగతా అవి నిర్వహించబడుతున్నాయి. అలాగే శివాలయం పురాతనమైపోయి నిర్మాణాలు చాలా పాతవైపోవడం వల్ల దాన్ని మనం పునర్నిర్మించడం జరిగింది కొత్త రాతి ఉపయోగించి. అది కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అదే ప్రకారంగా ఒక మరి ఆలయ మంటపాలు పూజలు చేసుకోవడానికి కూడా ఒకటి నిర్మాణ దశలో ఉంది. ఇలాగా మాస్టర్ ప్లాన్లోని వివిధ కాంపోనెంట్స్ను మనం వివిధ స్థాయిల్లో జరుగుతున్నాయి. త్వరలోనే అవి సంపూర్ణం అవుతాయని భావిస్తున్నాం. సార్ ఇప్పుడు ఇటీవల కాలంలో వర్షాలు కూడా గట్టి పడుతున్నాయి. ఎప్పుడు లేనిగా ఇప్పుడు కొండ చర్యలు కూడా విరిగిపడుతున్నాయి సార్. దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ కొండ చర్యలు విరిగిపడ్డం ఈ మధ్యన చరిత్రలో చూస్తున్నాము. చాలా సందర్భాల్లో కొండ చర్యలు విరిగిపడ్డం అలాంటి సంఘటనలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇతర ఘాట్ రోడ్లు ఉన్న చోట కొండ ప్రాంతాల్లో ఇది కనిపిస్తూ ఉంటాయి ఇలాంటివి. అయినా భక్తుల సంక్షేమం దృష్ట్యా ఎక్స్పర్ట్స్ను నిపుణుల కమిటీని పిలిపించడం జరిగింది. మరి కొండలరావు గారు రిటైర్డ్ ఈఎన్సీ కొండలరావు గారి యొక్క సారథ్యంలో కమిటీలు విజిట్ చేసి కొన్ని సూచనలు చేశారు. వాటిని పాటిస్తున్నాము. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ అని బెంగళూరులో ఒక సంస్థ ఉంది. వాళ్ళు ఈ రాతి యొక్క నిర్మాణాలు న్యాచురల్గా ఫార్మ్ అయినటువంటి ఈ రాక్ యొక్క స్థితిగతులు వాళ్ళు చెప్పగలుగుతారు. ఇలాగా వాటన్నింటినీ వాళ్ళు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. వాళ్ళ సూచనలు కూడా పాటిస్తున్నాం. ఇలా మెష్ వేస్తున్నాం. తెగిపోయిన మెష్ను ఆ కాంట్రాక్టర్ని పిలిచి దాన్ని పూర్తి చేయిస్తున్నాం. ఇలా సురక్షితంగా ఏర్పాటు చేయడానికి మరి పనులను అతి వేగంగా మనం చేయిస్తున్నాం. ఖచ్చితంగా ఈ రక్షణ వలయంలోనే భక్తులకు దర్శనాలు ఏర్పాటు చేయించడానికి ప్రయత్నిస్తున్నాం. దసరాకు వచ్చే భక్తులకు కానీ వీఐపీలకు కానీ మీరిచ్చే సలహా సూచనలు? అందరూ అమ్మ దర్శనానికి వస్తారు కాబట్టి అటు సామాన్యులు మొదలు అందరూ అమ్మ బిడ్డలే కాబట్టి తల్లిని దర్శించుకోవడానికి వచ్చేవాళ్ళు. ప్రతి భక్తుడిని మనం ఇతరులను కూడా గౌరవంతోనూ వారికి కూడా దర్శనం కలగాలనే ఉద్దేశంతోనూ మనం ప్రవర్తించాల్సి ఉంటుంది. మరి ప్రోటోకాల్ ద్వారా వచ్చే వాళ్లకు సమయాలను కేటాయించడం జరిగింది. 8 నుంచి 10 దాకా, అలాగే సాయంత్రం 2 నుంచి 4 దాకా. ఈ సమయాల్లో మాత్రమే రావాల్సిందిగాను, మిగతా సమయాలు సామాన్య భక్తులకు ఇవ్వాల్సిందిగాను విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగని అంతరాయ దర్శనాలు ఉండవు. దసరాలో అంతరాలయ దర్శనాలు ఏర్పాటు చేసినట్టయితే చాలా సమయం పడుతుంది. క్యూ లైన్లో ఉన్న భక్తులకు అమ్మవారు కనిపించరు అధిక సంఖ్యలో ఉన్న వాళ్ళకి. కాబట్టి ఆ అంతరాలయ దర్శనాలు ఉండవు. తర్వాత కొంచెం వేగంగా దర్శనం చేసుకొని సమయానికి ఏ సమయం అయితే కేటాయించామో ఆ సమయంలో వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.